తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరగని దర్శకుడు రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో తన ప్రస్తావాన్ని మొదలుపెట్టి ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలకు ప్రాణం పోశారు. ఇక జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాహుబలి చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు చిత్రం స్టామినా ఏంటో యావత్ దేశానికి తెలిసేలా చేశారు రాజమౌళి. ప్రస్తుతం బాహుబలి సీక్వెల్ బాహుబలి 2 చిత్రం నెలాఖరులో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్లు స్పెషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. అంతేకాదు సినిమాలోని ముఖ్య పాత్రలేని ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా శివగామి రోల్ అయితే అద్భుతంగా పండింది. ఆ పాత్ర పోషించిన రమ్యాకృష్ణ నటనే దానికి కారణమని వేరే చెప్పక్కర్లేదు. అయితే ఈ పాత్ర కోసం మొదట రమ్యాకృష్ణని తీసుకోవాలనుకోలేదట. ఆమె ప్లేస్లో ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ నటులతో నటించిన అతిలోక సుందరి శ్రీదేవిని తీసుకోవాలనుకున్నారట. కానీ శ్రీదేవి భారీగా రెమ్యూనరేషన్ అడగడంతో వెనకడుగు వేశారు. ఈ విషయంలో తన తప్పు అంగీకరించాడు రాజమౌళి. చెన్నైలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడిన రాజమౌళి శివగామి పాత్ర కోసం మొదట వేరే వారిని అనుకున్నా, కానీ ఒక గొప్ప నటి మాకు అందుబాటులో ఉండి కూడా గుర్తించలేకపోవడం చాలా తప్పే జరిగింది. రమ్యాకృష్ణ అలా అందుబాటులో ఉన్నా వేరే వారి కోసం ప్రయత్నించా, అందుకు సిగ్గుపడుతున్నా. ఈ విషయంలో ఆమెకు సభాముఖంగా క్షమాపణ చెప్తున్నా. ఆవిడ అద్భుత నటనతో శివగామి పాత్రను పండించారని ప్రశంసించాట రాజమౌళి.